వదినొచ్చింది నాన్న. వదినా వచ్చేసావా? ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం. వెళ్ళిపోయావు కదా, మళ్ళీ వస్తావో రావో అని చాలా బాధపడ్డాం. ఈ ఇంటి కోడల్రా, ఎక్కడికి వెళ్తుంది చెప్పు? కన్నవాళ్ళని చూడాలని పుట్టింటికి వెళ్ళింది. సాంప్రదాయం ప్రకారమే మేము వెళ్ళి తీసుకొచ్చుకున్నాం. మీ వదిన మీ అన్నయ్యని మనల్ని వదిలి ఎక్కడికి పోతుంది చెప్పు? అమ్మ భూమి, నువ్వు లేకపోవడంతో ఈ ఇల్లంతా బోసిపోయిందమ్మా. ఇదిగో నువ్వు అడుగు పెట్టావో లేదో మళ్ళీ అందరి మొహాల్లో ఆనందం చిగురించిందమ్మా. పద భూమి, లోపలికెళ్దాం. పదండి. మామయ్యకి, అత్తయ్యకి, అన్నయ్యకి, వదినకి, మరిదికి, మర్దళ్ళకి అందరికీ ఈ భూమియే కావాలి. ఈ పెద్ద కోడల అలెక్య ఎవ్వరికీ అక్కర్లేదు. ఏదో రాఘవని తెలివితో నా కొంగుకి ముడేసుకున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే రాఘవ్ కూడా దాని పార్టీలోనే ఉండేవాడు. లాభం లేదు. ఈ ఇంట్లో నా విలువేంటో తెలియాలంటే భూమి అయినా బయటికి పోవాలి, లేదంటే ఈ కుటుంబం అన్నా చీలిపోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగకపోతే ఈ ఇంట్లో నా స్థానం ప్రశ్నార్థకమవుతుంది. అమ్మా భూమి, ఎవరి కళ్ళు పడ్డాయో ఏంటో, దరిద్రపు కళ్ళన్నీ నీ మీదే ఉన్నాయి. అందుకే శుభమా అంటూ అత్తింట్లో కాలు పెట్టగానే పుట్టింటికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. పేరు చెప్పడం లేదు కానీ అత్త అనేది నా గురించే. వంకరగా మాట్లాడిన వ్యవహారం నా చేయి దాటిపోతుందని నాకు అర్థమవుతుంది. వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. అమ్మ మహా, వెళ్ళి ఎర్రనీళ్ళు పట్టరాపో. దిష్టి నువ్వే తీ మహా. ఇంట్లో వాళ్ళ దిష్టి, బయట వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. లోపలికి పదమ్మా. అమ్మా భూమి, వచ్చేసావా? వరుసకి చెల్లివే కాని నా ముందే పుట్టి పెరిగిన నువ్వు నా కూతురుతో సమానమమ్మా. సంపదలో పుట్టి పెరిగినా కొంచెమైనా పగురు గర్వం లేకుండా పెంచాడమ్మా నిన్ను మీ నాన్న. నీ కాళ్ళల్లో ముళ్ళు దిగితే అయ్యగారి కళ్ళల్లో కన్నీళ్ళొచ్చేవి. అలాంటి నువ్వు ఎలాంటి వ్యక్తికి భార్య అవుతావో, ఎలాంటి అత్తమామలు వస్తారో అని అయ్యగారు ఎంత కంగారు పడ్డారో నేను కూడా అంతే ఆందోళన పడ్డాను. కానీ ఏ క్షణమైతే నువ్వు మాధవ్ని ప్రేమించావని తెలిసిందో, మీ నాన్నలాగే గుండెల్లో పెట్టుకుని చూసే భర్త రాబోతున్నాడని, మీ అమ్మలాగే కడుపులో పెట్టుకుని దాచుకునే అత్తమామలు రాబోతున్నారని తెలిసి ఎంతో పొంగిపోయానమ్మా. నీ జీవితానికి ఇక ఏ దిగులు లేదనుకుని చాలా సంబరపడిపోయానమ్మా. కానీ తల్లి మనమొకడు తెలిస్తే ఆ దైవం ఒకడు తెలుస్తాడన్నట్టు నువ్విల్లు వదిలి వెళ్ళిపోగానే మా ఆశలు ఆనందాలన్నీ 3 నెలల ముచ్చటయ్యాయమ్మా. పేరుకే పేదరికం కానీ ఈ పేద శంకరం నీ విషయంలో ఏమీ చేయలేకపోయాడు. జరిగేది తప్పని తెలిసినా నోరు తెరిచి చెప్పలేకపోయాను. నన్ను క్షమించమ్మా. అన్నా, ఉమ్మడి కుటుంబంలోకి వెళ్ళాలి. అత్తయ్య, మామయ్య, వదినలు, మరదళ్ళు, తోటికోడళ్ళు, పిల్లలతో కలిసిమెలిసి సంతోషంగా ఉండాలనే నీ కోరికని తీర్చడానికి ఏ సాయం చేయలేకపోయాడమ్మా ఈ అన్నయ్య. వీలైతే నన్ను క్షమించమ్మా. ఏమండి, మీరేం బాధపడకండి. మన కుటుంబాన్ని కమ్మిన మేఘాలు కరిగిపోయాయి. ఇక మనం ఎవ్వరం ఎప్పుడూ విడిపోవాల్సిన అవసరం లేదు. అందరం కలిసి ఒకే గూటి కింద
ఉమ్మడి కుటుంబంగా సంతోషంగా కలిసి ఉండొచ్చు. ఏంటి మహా నువ్వనేది? అవునండి. నేను, మాధవ, అమ్మ రాఘవ్ దగ్గరకు వెళ్ళి మాట్లాడాం. అందరం కలిసి ఉండడానికి రాఘవ్ అంగీకరించాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజమా? మనందరం కలిసి ఉండటానికి, భూమి కూడా మనతోనే ఉండటానికి రాఘవ ఒప్పుకున్నాడా? అవునానా, ఇవన్నీ అపార్థాలు అపోహల వల్ల వచ్చిన కలహాలే కాని నిజానికి ఎవరూ ఎవరిని అనుమానించలేదు, కుటుంబాన్ని విడదీయడానికి ప్రయత్నించను లేదు అని రాఘవకు అర్థమయ్యేలా నచ్చజెప్పాం. రాఘవ జరిగిన పొరపాటు పెద్ద మనసుతో అర్థం చేసుకున్నాడు. తన తరపున జరిగిందానికి కూడా బాధపడ్డాడు. ఇక ఎవ్వరం బాధపడాల్సిన అవసరం లేదు నాన్న. ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయిన సంతోషం భూమి రాకతో మళ్ళీ తిరిగొచ్చింది.